ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ధారావాహిక శీర్షిక 58 దాటి 59వ ఘట్టంలోనికి అడుగుపెట్టిందంటే కారణం ఆ దేవదేవుడు జగత్పతి అయినటువంటి శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహం మాత్రమే కారణం. ఆ అనుగ్రహం మన మీద ప్రసరించి ఉన్నటువంటి కారణంగానే ఇంతమంది విద్యా అర్థులైనటువంటి వాళ్ళు పరీక్షా సమయం అయినప్పటికీ కూడా ధైర్యంగా ఇక్కడికి రావడమే కాక తల్లిదండ్రులు కూడా పంపించబడ్డం అనేది దాని వెనుకాల ఉండడం చెప్పుకోదగ్గటువంటి అంశంగా ఉండి అందరం వచ్చాం. శ్రీ విష్ణు సహస్రనామంలో అనేకమైనటువంటి విశేషాలు అలా దాగున్నాయి కాబట్టి ఒక్కొక్క నామంలో ఎన్నెన్ని అర్థాలు దాంట్లో గుప్తంగా ఉన్నాయో నిదానంగా వివరించుకుంటూ ఆ విష్ణు సహస్రనామ అంతరర్థం వంట పట్టేలా మనం చేసుకుంటూ క్రమంగా వెళ్దాం. అలా వెళ్ళినట్టయితే ఈ విష్ణు సహస్రనామం ప్రపంచవ్యాప్తంగా వినిపించడం కాకుండా శరీరాల నిండుగా అందరికీ కూడా శరీర వ్యాప్తంగా ఉండి ఏ కష్టమూ నాకు రాదనే ధైర్యం మనకు కలిగేలా చేసి తీరుతుంది. ఆ విధమైనటువంటి ధైర్యాన్ని మనం సర్వత్రా పొందాలి అని ఆశిస్తూ ఇప్పుడు వీరు చదవడానికి ముందుగా ఓ ముఖ్యమైనటువంటి ప్రశ్నని ఒకరు వేస్తే ఆ ప్రశ్నని మనం ఆహ్వానించాం కదా, ఆ ప్రశ్నకు సమాధానాన్ని తెలియచేసుకుని ఆ మీదట కార్యక్రమంలోనికి వెడదాం. ఓ ముఖ్యమైన ప్రశ్న. భీష్ముడు అంపశయ్య మీద అలా పరుండి 1000 నామాలని శ్రీ విష్ణు సహస్రనామాల పేరిట మనం చదువుకుంటున్న దాన్ని అలా వ్యాస మహర్షి రాశాడు కదా. ఆ వ్యాసుడు రాశాడు, మంచిదే. ఆ రాయడానికి ఒక్కసారి ఆయన చెప్పేస్తే ఎలా రాయగలిగాడు ఈయన? అంతేకాదు, కొందరి సందర్భంలో ఆయన మెడలో ఏదో ఒక మణి ఉంది, ఈవేళ మనం వాడుతూ ఉండే టేప్ రికార్డులా పనిచేస్తుంది, ఆ కారణంగా ఆయన అంతటినీ మళ్ళీ తిరిగి వినగలిగి రాయగలిగి అది మన లోకానికి ప్రచారం చేశాడు అని ఇట్లా ఈ దిక్కుమాల వాట్సప్ అలాగే యూట్యూబ్ చచ్చిపోతున్నాం వీటితోటి. లేనివన్నీ తీసుకొచ్చి కుప్పలు కుప్పలుగా పోయడం, 100లో 1 2 నిజం, మిగిలిన 98 అన్నీ ఇదే. అలా చెప్తూ ఉంటే ఓహో ఇదే కాబోలు అని అందరూ అనుకుంటుంటే గుండె దుఃఖంతో విపరీతంగా ఆక్రోశిస్తోంది. దీనికి సమాధానాన్ని చెప్తాను. ఈవేళ మనం ఇంతటి బుద్ధిలో తక్కువ స్థాయిలో ఉన్నాం కాబట్టి ఒక విషయాన్ని ఎవరైనా చెప్పినట్లయితే మరో రోజు అడిగితే నిన్నేదో చెప్పావు కానీ నాకంత గుర్తులేదయ్యా అనే స్థాయిలో మన బుద్ధి ఉంది. కానీ పూర్వం రోజుల్లో ఉండేటటువంటి వాళ్ళు ఏక సంథాగ్రాహులు. ఒక్కసారి ఏదైనా చెప్పినట్లయితే వెంటనే బుద్ధిలోనికి పట్టించేసుకోగలిగిన శక్తి ఉన్నటువంటి వాడు బుద్ధి విషయంలో. ఇప్పటికీ ఓ పాట పాడాలంటే ఓ పెద్ద స్టాండు, దాని మీద పాట, ఆ పాటను అలా చూసుకుంటూ ఉండడం, పాడడం, లేకపోతే పాడలేనితనం కలిగి ఉండడం, ఇన్ని బాధలు ఉంటాయి. ఓ నాటకం ఉంటే నాటకంలో ఉన్న సంభాషణల్ని అలా పక్కవాడు అందిస్తూ ఉంటే మాత్రమే చెప్పగలిగిన తనం మనది. కానీ పూర్వులు అలాంటి వాళ్ళు కాదు. ఇప్పటికీ వేదంలో శలాకా పరీక్ష అని ఉంటుంది. శలాక అంటే ఇంత సన్నగా బారుగా ఉండేటటువంటి ఒక కాడ ఉంటుంది. దాన్ని వేదం పుస్తకాన్ని తీసి అక్కడ పెట్టి అక్కడ ఏ మంత్రం ఉందో ఆ మంత్రాన్ని గురువుగారు మొదలందిస్తే శిష్యుడు ఆపు అనేంత వరకు కూడా అలాగే చెప్తూ ఉంటారు. ఏ శక్తి వాళ్ళకుంది? వేదాన్ని నిరంతరం చదువుతూ 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 ఉంటే ఆ అమోఘమైనటువంటి శక్తి ఏదైతే ఉందో వేదంలో, ఆ వేదశక్తి ఆ బుద్ధికి బట్టి ఏమాత్రమూ ఆపుదల లేకుండా అలా ఆపమనేంత వరకు చెప్తున్నారు. ఈవేళ ప్రత్యక్షంగా ఇంకో చోట కాదు. మనం ఏదైనా తెలుసుకున్నట్టయితే దాన్ని గుర్తు చేసుకోవడానికి మళ్ళీ కొంత సమయం పడుతుంది, కానీ వాళ్ళకి ఏ విధమైనటువంటి సమయము పట్టదు. మరో విశేషం కూడా ఉంది.
మనం శుక్లాంబరధరం విష్ణు అనే దాంట్లో శుక్లాంబర అనగానే మనం చెప్పేస్తున్నాం. అలా కాదు, వాళ్ళు అలా కాదు. వాళ్ళు మధ్యలో కొన్ని సమస్యలనిచ్చి చెప్పమంటూ ఉండేవారు. చతుర్భుజం చెప్పరా శ్లోకం అనగానే శుక్లాంబర దగ్గర నుంచి ప్రారంభించి చెప్పేవారు. మొదలు చెప్తే చివరి వరకు చదవడం తేలిక, చెప్పడం కూడా సుఖం. కానీ ఎక్కడో మధ్యలోనో చివరిలోనో ఓ పదాన్ని అందించి ఈ శ్లోకం ఎక్కడ అంటే చెప్పగలిగిన శక్తి వాళ్ళకుంది. ఏ హయగ్రీవుడు అనేటటువంటి వాడు మహానుభావుడు ఉన్నాడో ఆయన ఏమీ తెలియని వానిలా అలా కూర్చున్నాడు. లలిత సహస్ర నామాలు ఆ తల్లి పలికిస్తున్నటువంటి వేళ అగస్త్యుడున్నాడు. రామునికి బ్రహ్మాండమైనటువంటి ఆ రామ రావణ యుద్ధకాలంలో ఆ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఉపదేశించినటువంటి వాడు హయగ్రీవుడు చెప్తూ ఉంటే ఆ హయగ్రీవుడి దగ్గర అగస్త్యుడు ఏమీ తెలియని శిష్యులా అలా కూర్చున్నాడు. శిష్యుడిలా కూడా. ఆశ్చర్యం కాదు? వాళ్ళు ఎంత ఎత్తుకి ఎదిగితే అంత అలా వినయశీలుగా ఉండేవారు. బాగా గుర్తుంచుకోగలగాలి. వశిని మొదలైనటువంటి యనమండుగురు వాక్ దేవతలు, వాళ్ళనే వశిన్యాది వాగ్దేవతలు అంటారు. వాళ్ళందరిలోనూ మొదట ఆవిడ పేరు వశిని. ఆ యనమండుగురు అలా గానం చేసేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బుద్ధితో గ్రహించేశారు. వాళ్ళ ప్రతి ఒక్క బుద్ధి కూడా టేప్ రికార్డర్కి 1000 రెట్ల శక్తివంతమైనటువంటిది. ఈవేళ మనలాంటి బుద్ధులు కాదు వాళ్ళవి. అంచేత అమోఘంగా గ్రహించగలిగారు, గ్రహించేస్తారు. భీష్మ పితామహుడు అలా అంపశయ్య మీద పరున్నాడు. అంపశయ్య అంటే అమ్ములతో ఏర్పాటు చేయబడ్డ పక్క అని అర్థం. అమ్ములు అంటే సూదిగా అలా ఉండేటటువంటి బాణాలతో ఏర్పాటు చేయబడ్డ మంచము అని అనుకోవచ్చు. అవి బాధిస్తున్నాయి పక్కన. నేను జీవితంలో ఏం సాధించాను అనేది ఒక్కసారి ఆలోచించుకుంటోంది ఆ బుద్ధి. అక్కడ మహావిష్ణువు కనిపిస్తే అప్పుడు ఆయన చూసి 4 భుజములు కమలాభ నయన యుగము ఒప్ప కన్నుల ముందటనున్నవాడు మానవేశ్వర నా భాగ్య మహిమ చూడుము ఏమి చేసి తినో పుణ్యమితని గూర్చి. సామాన్యుణ్ణి, జీవితంలో ఏది సాధించలేకపోయినటువంటి వాడిని నన్ను రక్షించడానికి ఎదురుగా శ్రీ మహావిష్ణువు వచ్చాడా? 4 భుజాలు కలిగున్నాడా? కళ్ళ నిండుగా పద్మం అలా వికసించినట్టుగా కనిపించేలా నాకు కనిపిస్తున్నాడా? అంతేకాక ఏం పూజ నేను చేశాను, ఏం పుణ్యాన్ని నేను చేశాను. మానవేశ్వర నా భాగ్య మహిమ చూడు. ఏం ఆశ్చర్యంగా ఉందయ్యా! ఎంత పుణ్యాన్ని నేను చేశాననేది నేను ఏమాత్రమో అంగీకరించాను. కానీ ఏమి చేసి తినో పుణ్యమితని గూర్చి. నాకు ఒక్కడే కనిపిస్తున్నాడు అనలా, అందరికీ కనిపిస్తాడు. నా అదృష్టం ఇది అని భీష్మ పితామహుడు ఎందరెందరో మహర్షులైనటువంటి వాళ్ళు అనేక పర్యాయాలు ఆ శ్రీ విష్ణు సహస్రనామాన్ని గానం చేసి 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 ఉంటే దాని అంతటినీ బుద్ధిలో ధారణ చేసినటువంటి మహానుభావుడైన భీష్ముడు అలా పలుకుతున్నాడు. చిత్రం ఏమిటంటే అక్కడున్న వాళ్ళందరూ మహర్షులే. ధర్మరాజుతో సహా క్షత్రియులైనటువంటి వాళ్ళు ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ మహర్షుల యొక్క అమోఘమైన సమూహమే. మహర్షి అంటే అలా ఒకసారి చూస్తే చాలు దాన్ని బుద్ధిలో ధారణ చేయగలిగిన శక్తి ఉన్నవాళ్ళు. వాళ్ళందరికీ ఏవో టేప్ రికార్డులు మెళ్ళో అవి ఇవి ఉండాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. ఇప్పటికి కూడా మంచి తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళు ఓసారి శ్లోకాన్ని చెప్తే చాలు వెంటనే అప్పగించగలిగిన వాళ్ళు ఉన్నారు. దేన్నైనా సరే అర్థం చేసుకున్నట్లయితే చాలా తేలిగ్గా దాన్ని తిరిగి చెప్పగలుగుతాం. కాళిదాస కాలంలోనే ఉండేవారు ఏకసంథాగ్రాహులని. అంటే ఒక్కసారి శ్లోకాన్ని విని చెప్పేసేవాడు. భోజరాజు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఓ శ్లోకాన్ని చెప్పారు. చెప్పగానే వెంటనే ఆ పండితులు ఒక ఆయన, అయ్యా నేను ఈ శ్లోకాన్ని విన్నాను, ఇది ఆయన సొంతంగా రాసింది కాదు అన్నాడు. ఎలా? చెప్పేస్తాను వినండి. ఒకసారి విన్నాడుగా చెప్పేసేవాడు. ఇప్పుడు ఆయన ఈయన 2 సార్లు చెప్పారుగా,
రెండో వాళ్ళు వచ్చి అయ్యా నేను విన్నానండి ఈ శ్లోకం, ఆయన శ్లోకం ఆయన రాసింది కాదు, సొంతం కాదు ఇది అని ద్విసంథాగ్రాహి, రెండుసార్లు వింటే వెంటనే చెప్పగలిగిన వాడు, అలాగే త్రిసంథాగ్రాహి ఇలా ఉండేవారు. ఇప్పటికి కూడా ఒక్కసారి ఒక విషయాన్ని చెప్తే దాన్ని బుద్ధిలో అలా నిలువ చేసుకోగలిగిన శక్తిమంతులు, ధారణ చేయగలిగిన వాళ్ళు అనేకులున్నారు లోకంలో. అంచేత భీష్మ పితామహుడు చెప్పినటువంటి ఆ శ్రీ విష్ణు సహస్రనామం భీష్ముని దగ్గర నుండే ప్రారంభం కాలేదు. ఋషిభి పరిగీతాని తాని వక్ష్యామి భూతయే, ఎందరో ఋషులు ఇప్పటి వరకు గానం చేసి 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 ఉన్నదాన్ని నేను చెప్తున్నాను అన్నాడు. అంటే అంతకుముందు ఋషులు చెప్పగా విన్నాడు, ఇప్పుడు చెప్పగా వింటున్నాడు. పైగా మహర్షులందరూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా బుద్ధిలో ధారణ చేయగలిగిన శక్తి ఉన్నవాళ్ళు కాబట్టి మెడలో ఏదో టేప్ రికార్డర్ లాంటి మణి ఉందని, ఆ మణి గ్రహించిందని, ఆ మణి లేకపోతే గుర్తురాదని, ఒకవేళ దాన్ని పడేసుకున్నట్టయితే విష్ణు సహస్రనామాలు మనకి అందేవి కానే కాదని, ఇట్లాంటి అనవసరమైన ఆలోచనలు మాత్రం చెయ్యొద్దు. ఎక్కడైనా సరే మనకి వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ మరెక్కడైనా కానీ ఇట్లాంటిది కనిపిస్తే ప్రమాణం ఎక్కడా అని అడగండి, ఖచ్చితంగా ఇంక మళ్ళీ అట్లాంటివి రావు. ఈ మంత్రాన్ని 10,000 మార్లు రాత్రంతా కూర్చొని జపం చేస్తే తెల్లారేసరికి ₹1,00,00,000 వస్తుంది, ఏమీ రాదు. నిజంగా ₹1,00,00,000 వచ్చేటైతే వాడు మనకి చెప్తాడా? చెప్పడు. వాడే ₹1,00,00,000 ఇస్తుంటాడు. ఎందుకు ఈ వ్యాపార ప్రకటన? బాగా గుర్తుంచుకోండి. మన ఎంత వెర్రి వాళ్ళని చేస్తుందంటే ఈ వాట్సప్ యూట్యూబ్. ధైర్యంగా చెప్తున్నాను, ఆలోచించి చూసుకోండి. పసుపు తాడు చేతికి కట్టుకో, నీ కూతురికి పెళ్ళి అయిపోతుంది. మెళ్ళో నల్లటి మాల వేసుకో, ఆ మాలలో వేసుకున్నట్టయితే అబ్బో నీకు రానివన్నీ కూడా వచ్చేస్తాయి. నీ కొడుకులందరూ కూడా శుభ్రంగా పరీక్షలో ఉత్తీర్ణులైపోతారు. మెళ్ళో నల్లదండ వేసుకుంటే అవుతుందా? బుద్ధున్నవాడు ఎవడైనా నమ్మదగిందేనా? వాళ్ళు అలా చేయగలుగుతున్నారు, చేస్తున్నారంటే మనం ఎంత బుద్ధి లేని వాళ్ళమో మనని చూపిస్తున్నారు అని అర్థం. బాగా గుర్తుంచుకోండి. ఎవరేమనుకున్నా సరే ఉన్నదన్నట్టు ధైర్యంగా చెప్పి తీరుతున్నాను అంతే. ప్రమాణం అడగండి, ఎవరైనా సరే ఇట్లా అడిగినట్లేవు. ప్రమాణంగా అడిగినట్టయితే చెప్పగలిగింది వాళ్ళ దగ్గర ఉండదు, మళ్ళీ అడగరు. వాళ్ళని అడగలేమని తెలిసినప్పుడే ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. వేరే విధంగా ఎవరేమనుకున్నా భయం లేదు, ఉన్న విషయాన్ని చెప్తున్నాను. అది ఆ ప్రశ్న అడిగినటువంటి ఆమె చాలా గొప్పవాడు. నేను ఎంతో ఆనందిస్తున్నాను. ఏమాత్రము సంశయము పడకుండా, ఏమాత్రము సంకోచము పడకుండా ఖచ్చితంగా ఇట్లాంటి ప్రశ్నల్ని విష్ణు సహస్రనామానికి సంబంధించిన వాటిని మాత్రమే అడగవలసిందిగా కోరుతున్నాను. ఇన్ని ప్రశ్నలు మా దగ్గర ఉన్నాయి. ఇప్పటి నుంచి ప్రశ్నలకి సమాధానాన్ని చెప్పడం ఒక్కొక్కటి చొప్పున ప్రారంభిస్తాం, సరేనా? ఇప్పుడు మనం 50వ శ్లోకం నుంచి 59వ శ్లోకం వరకు స్పష్టంగా, గట్టిగా, ధైర్యంగా, క్రమం తప్పకుండా చదువుదాం. చదవండి, ప్రారంభించండి. स्वापनस्ववशो व्यापी नैकात्मानैककर्मकृत् वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः धर्मकृद्धर्मी सदसक्षरमक्षरम् अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः गभस्तिनेमिः सत्त्वस्तः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः शरीरभूतभृद्भोक्ता कपीन्द्रो भूरि दक्षिणः सोमपोऽमृतपः सोमः पुरुजित्पुरुषत्तमः विनयो जयः सत्यसन्धो दाशार्हः शाश्वतां पतिः जीवो विनयिता साक्षी मुकुन्दो मितविक्रमः अम्भो निधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः अजो महार्हः स्वाभाव्यो जितामित्रप्रमोदनः आनन्दो नन्दनो नन्दः सत्यधर्मा त्रिविक्रमः महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृङ्गः कृतान्तकृत् महावराहो गोविन्दः सुषेणः कनकाङ्गदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेदास्वाङ्गोजितः कृष्णो दृढः सङ्कर्षणोच्युतः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः. ఇక్కడే ముకుందో మిత విక్రమ అని చదువుతున్నారు. మిత విక్రముడు అంటే అంతే పరిమాణం కలిగిన శక్తి పరాక్రమం కలిగిన వాడు అని అర్థం వస్తుంది.
చదవడం అలా చదివిన ముకుందో తర్వాత అకార ప్రశ్లేష అని ఒకటి ఉంటుంది. అంటే ఆ ఓకారంలోకి ఆ చేరిపోతుంది. కాబట్టి మనం ఓ పని చేద్దాం, ముకుందో అమిత విక్రమ అని కొద్దిగా మార్చుకుందాం. అది సరే, అర్థం మాత్రం సరే. ముకుందో మిత విక్రమ అని చదవచ్చు, కానీ ముకుందో మిత విక్రమ అని చదువుతున్నట్లుగా ఉంటే ఇంత మాత్రపు పరిమాణమే కలిగిన శక్తి కలిగిన వాడు అని అర్థం వస్తుంది. కాబట్టి ముకుందో అమిత విక్రమ ఈసారి చదివేటప్పుడు అలా చదువుదాం, దాన్ని గుర్తుంచుకోండి. స్వాపన శ్వవశో వ్యాపీ నైకాత్మానైక కర్మకృత్ కదా. స్వవశ, భగవంతుడు ఎంత గొప్పవాడంటే ఎవరినైనా సరే తనలో వశం చేసేసుకుంటాడు. అంటే తనకి వశుడయ్యేలా చేసేసుకుంటాడు. అది చాలా కష్టం కదా. ఎవరిని రాజుగా ఎన్నుకోవాలి అయోధ్య నగరానికి అని పెద్ద సభ చేశాడు దశరథ మహారాజు. అన్నప్పుడు సభ, సమితి, పురోహితులు, సేనాధిపతులు, దశరథ మహారాజు, ఎన్నుకోబడినటువంటి ఏ వ్యక్తి ఉంటాడో ఆయన, ఇలా కొంతమంది మొత్తం ఏనమండుగురు కలిసి రాజుని ఎన్నుకోవాలి. రాజుని ఎన్నుకునేందుకు ఏనమండుగురు ఉన్నారు. ఏనమండుగురులో ఏ ఇద్దరో రావణ్ణి ఎన్నుకుందామని మిగిలిన ఆరుగురు ఇంకో ఆరుగురు ఇంకోళ్ళని ఎన్నుకుందాం అనుకోవచ్చుగా. పోనీ ఓ నలుగురు అటు ఏదో అవ్వచ్చుగా. కానీ చిత్రం ఏంటంటే సభ వాళ్ళని లేపారు ముందు. ఏమయ్యా, అయోధ్య నగరానికి రాజుగా ఎవరిని ఎన్నుకుందాం? బుద్ధిమాన్ మధురాభాషి పూర్వభాషి ప్రియం వద వీర్యవాన్న చ వీర్యేణ మహతాస్వేన విస్మిత. మీ అబ్బాయి బుద్ధిమంతుడు, అంటే ఇది సరైంది, ఇది సరికానిది అని వెంటనే విచక్షణతో నిర్ణయాన్ని చేయగలిగిన శక్తి ఉన్నవాడు. రాజుకు కావాల్సింది అదే. మధు ర ఆ భాషి. మధు అంటే తీపిదనం, రా అంటే వచ్చేలా, ఆ అంటే చివరి అక్షరం వరకు సంపూర్ణంగా భాషి మాట్లాడేవాడు. మీ అబ్బాయి మాట్లాడుతూ ఉంటే తేనె అలా స్రవిస్తూ ఉన్నట్టుగా ఉంటుంది. అతను ఏ అక్షరం చివరి వరకు పలుకుతాడో అంతవరకు చెవుల్ని అలా పెంచుకుని చెవి చిల్లుల్ని పెద్దవి చేసుకుని వినాలి అని అనిపించేలా మాట్లాడతాడు. పూర్వభాషి. కనిపించారనుకోండి ఎవరైనా, నేను రాజుగారు అబ్బాయి, నన్ను వాడు పలకరించాలి అనుకోడు, తానే ముందు మాట్లాడతాడు. ఎంత గొప్ప గుణం. పూర్వపు ఇతిహాస పురాణాలని కానీ విన్నట్టయితే మనం ముందు మాట్లాడాలి, నవ్వుతూ పలకరించాలి అనే కనీసపు గుణం వస్తుంది. ఈవేళ చాలామంది పశువులుగా లక్షణం లేదు. వాళ్ళు అలా కూర్చుంటారు అంతే. బాగున్నారా అంటే తలాడిస్తూ ఉంటారు. ఎవరిని? గురువుల్ని కూడా చూసి బాగున్నారా అని. అది మొట్టమొదటి పశువు అని అర్థం, దానికి అర్థం. ఆయన చాలా పెద్దవాడు, పండితుడు, చదువుకున్నటువంటి వాడు, అబో అద్భుతమైనటువంటి అర్చకత్వాన్ని చేస్తున్నాడు అన్నప్పుడు నమస్కరించాలి. అది మన భారతీయ సంప్రదాయం. పూర్వభాషి. ఇతిహాస పురాణాల ద్వారానే మనకు తెలుస్తుంది. మీరు పిల్లలు అనుకోండి, గురుగారు రాగానే హాయ్ అన్న అనుకోండి, ఒకటో రకమైన దున్నపోతో లెక్క. అది నేర్పాలి గురువులు, పిల్లలకి తెలియాలి. నమస్కారం అండి అది. ఆ పనిని రాముడు చేసేవాడు. ప్రియం వద. ఎవరైనా కనిపించిన వెంటనే ఓ అబద్ధపు వార్త, లేకపోతే వాడికి భయం కలిగించే మాట, లేకపోతే వాడికి ఇష్టం లేనటువంటి మాట ఏదో మాట్లాడడం, అలా మాట్లాడేవాడు. ప్రియం వద వీర్యవాన్న చ వీర్యేణ మహతాస్వేన విస్మిత. బ్రహ్మాండమైనటువంటి పరాక్రమం ఉంది, ప్రతాపం ఉంది, అలా అని చెప్పి అందరినీ చంపేద్దాం అనుకునేవాడు కాదు. ధర్మబద్ధంగా ఉండేవాడు. ఇలాంటి లక్షణాలు రాసుకుండాలి. కాబట్టి మీ అబ్బాయిని మేము ఎన్నుకుంటున్నాం. విన్నారా? స్వవశ. సమితి వాళ్ళని లేపాడు. మీ అభిప్రాయం చెప్పండి అయ్యా, ఏ విధమైన మొహమాటం లేకుండా చెప్పండి అని. వాళ్ళు లేచారు. యదా వ్రజతి సంగ్రామే. ఎప్పుడైనా సరే యుద్ధం కోసం వెళ్ళాడు అనుకోండి, అంతే, ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాడు. గత్వా సౌమిత్రి సహితో నా విజిత్య నివర్తతే. ఆ రామచంద్రుడు లక్ష్మణస్వామితో కలిసి ఎక్కడైనా సరే యుద్ధానికి వెళితే ఎప్పుడు పరాజయాన్ని పొందిరాలా, గెలిచే వచ్చాడు. రాజుకు కావలసినటువంటి మహాద్భుతమైన లక్షణం ఏమిటంటే గెలుపుని పొందడం. అంచేత అలాంటి గెలుపే తన స్వభావంగా లక్షణంగా కలిగినటువంటి వాడు మీ అబ్బాయి రామచంద్రుడు. కాబట్టి మేం కూడా ఖచ్చితంగా అతడికే పట్టాభిషేకం చేయాలని నిర్ణయిస్తున్నాం
అన్నారు వాళ్ళు. ఏం ఆశ్చర్యంగా ఉంది. బాగా ఆలోచించండి. ఇలా మొత్తం ఈ యనమండుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అడుగుతూ ఉండే సందర్భంలో అయోధ్య ప్రజలందరినీ అడిగాడు, ఏమయ్యా రాజుగా ఎవరిని పెడదాం అని. అయోధ్యలో ఉండే ప్రజలందరూ కూడా తమ ఆసనాల్లోంచి లేచి ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహటాయాంతం రామం ఛత్రావృతాననం. ఏమయ్యా ఈ గొప్పదైన సభని ఎప్పుడు నువ్వు సిద్ధం చేస్తావా? ఎప్పుడు మమ్మల్ని అయోధ్యకి రాజుగా ఎవరిని ఉంచాలని అడుగుతావా అని ఎంతకాలం నుంచో ఇచ్చామహ 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 కోరుతున్నాం, ఎదురు చూస్తున్నాం, అనుకుంటూ ఉన్నాం. ఈ రోజుగా సందర్భం మాకు పడింది. మహావీరం బ్రహ్మాండమైన పరాక్రమం కలిగిన వాడు, రఘువీరం మీ రఘువంశంలో శ్రేష్ఠుడు, అంతేకాదు వీరుడు అంటే పరాక్రమం కలిగిన వాడు, మహాబలం చెప్పలేనంతటి బలం కలిగిన వాడు. అలా అని చెప్పి బలంతో మాత్రమే సాధించే లక్షణం ఏమాత్రమూ లేనటువంటి వాడు. రఘువీరం మహాబలం గజేన మహత ఆయాంతం రామం శత్ర ఆవృత ఆననం. ఎంత అద్భుతం అంటే శత్రుంజయం అనే పేరు కలిగిన ఆ ఏనుగు మీద పట్టాభిషేకం చేయబడబోయేటటువంటి రాజు ఎవరైతే ఉంటారో ఆయన కూర్చోబెట్టి తీసుకొస్తుంటారు. అలాంటప్పుడు పెద్దదైనటువంటి బంగారపు గొడుగుని అలా పెడతారు. అటువంటి బంగారపు గొడుగుని తల మీద అలా ధరింపజేసుకున్నవాడు, అంటే పక్క వాళ్ళు పట్టుకుంటారు కదా, ధరింపజేసుకున్నవాడు ఆ శత్రుంజయం అనే పేరు కలిగిన రథం మీద ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు పట్టాభిషిక్తుడవుతాడు అని మేమందరం కోరుకుంటున్నాం. ఇచ్చామహే మేమందరం. అయోధ్యలో ఒక్కడు కూడా కాదు అనల్లా. ఇలా చేయగలిగిన శక్తి ఎవరికి ఉంటుంది? స్వవశ. స్వవశ అంటే అందరినీ కూడా తన వశంలో ఉంచుకోగలిగిన వాడు ఎవరంటే భగవంతుడు మాత్రమే. దశరథుడు అన్నాడు, అబ్బో మీరందరూ ఇంత అంటుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, నేను కూడా అలాగే అనుకుంటున్నాం. జ్యేష్ఠాయామసి మీ పత్న్యాం సదృశ్యాం సదృశుత. రాజు కాదగిన అధికారాలు అన్నీ మా అబ్బాయికి ఉన్నాయి. నాకు మొదటి భార్య అయినటువంటి కౌసల్య గర్భమునందు మొదటి కొడుకు కాదు, ఒకే ఒక్క కొడుకుగా పుట్టాడు. ఇతండి కానీ అయోధ్యలో ఉండేవాళ్ళు చుట్టుపక్కల దేశాల రాజులు పొగడకపోయినట్టయితే గొప్ప గుణాలు ఉన్నవాడు అని, నేను కూడా వీడిని రాజుగా ఎవరిని చేసుకుంటారు అని నా పుత్రుని గురించి మాట్లాడగలిగిన శక్తి కలిగిన వాడిని అయ్యుండేవాడే కాదు. కానీ మీరు కూడా అలాగే అంటున్నారు కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు. ఇది స్వవశ. మహానుభావుడైనటువంటి దైవం అందరినీ కూడా తన వశంలోకి ఏర్పాటు చేసేసుకుంటాడు. ఎందుకని? ఆయన గొప్ప గుణాల చేత, లేకపోతే ఆయన ఏదో కొడతాడో తిడతాడో అనే ఆలోచన కానే కాదు. మొత్తం రావడం అది అయిపోయిన తర్వాత అందరూ కూడా రామో రామో రామ ఇతి ప్రజానామ భవన్ కథా రామభూతం జగదిదం. అయిపోయిన తర్వాత కూడా ఎవరిని రాజుగా చేయాలి అని అనుకోవాల్సిన అవసరం లేకుండా రాముడు 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 అంతే. అది స్వవశ. అంటే భగవంతుడు అందరినీ కూడా ఏం చేస్తాడు? తన వశంలో ఉంచేసుకుంటాడు. అది స్వవశ అనేటటువంటి ఆ నామానికి అర్థం. ఎంత గొప్పగా ఉంది! అంతటి అందరినీ తన వశంలో ఉంచుకోగలిగిన భగవంతుని అలా మనం ప్రార్థిస్తూ ఉంటే, మనకి ఎవడైనా కష్టం చేశాడనుకోండి, స్వామి ఇలాంటి కష్టం కలిగిందంటే అందరూ ఆయన వశంలోనే ఉంటారు కాబట్టి నీకు వాడి వల్ల కష్టం కలుగుతుందా, దీనివల్ల ఇబ్బంది ఏర్పడిందా అని చెప్పి నేను సరిచేస్తాను అని చేస్తాడు. బాగా గుర్తుంచుకోగలి. అది స్వవశ అనే ఆ చిన్న 3 అక్షరాల నామానికి ఉండే అర్థం. ఇప్పుడు ఈ స్ఫూర్తితో 50వ శ్లోకం నుండి 59వ శ్లోకం వరకు మనం ఒకసారి అనుకుందాం. స్వపనస్వరసో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః ధర్మకృద్ధర్మీ సదసక్షరమక్షరం అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః గభస్తినేమిః సత్వస్తః సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః
उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः शरीरभूतकृद्भोक्ता कपीन्द्रो भूरि दक्षिणः सोमपोमृतपः सोमः पुरुजित् पुरुषत्तमः विनयो जयः सत्यसन्धो दाशार्हः शाश्वतां पतिः जीवो विनयिता साक्षी मुकुन्दो मितविक्रमः अम्बो निधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः अजो महार्हः स्वाभाव्यो जितामित्रप्रमोदनः आनन्दो नन्दनो नन्दः सत्यधर्मा त्रिविक्रमः महर्षि कपिलाचार्य कृतज्ञो मेदिनीपतिः त्रिपदसृजसाध्यक्षो महाशृङ्गः कृतान्तकृत् महावराहो गोविन्दः सुषेणः कनकाङ्गदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेदास्वाङ्गो जितः कृष्णो दृढः सङ्कर्षणोच्युतः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः. చూశారు కదండి, కొద్దిగా కనిపించేటటువంటి ప్రకటన రూపమైనటువంటి అన్నిటినీ నమ్మేయకుండా మన హిందూ ధర్మానికి ద్రోహం చేయకుండా భగవంతుడు సర్వ అధికుడు, అందరికంటే గొప్పవాడు అనే ఆలోచనతో మనం ఉన్నట్టయితే ఈ తాళ్ళు, ఈ తంకర్లు, ఇవి అవి వీటి వల్ల ఏ ప్రయోజనం లేదనే యథార్థం తెలిసి భగవన్ నామం, భగవన్ మంత్రం మాత్రమే మనని రక్షిస్తుందనే ఆలోచన కలిగే వాళ్ళం అవుతాం. కాబట్టి శ్రీ విష్ణు సహస్రనామం మనం బతకాల్సిన తెరుగుని, బతుకుతున్నటువంటి ఈ తెరువులో ఎన్ని తప్పులు పొరపాటున మనకి ఎదురవుతున్నాయో మనం దాంట్లో పడుతున్నామో అర్థం చేసుకోగలుగుతాం. ఆ దిశగా మనం విష్ణు సహస్రనామాన్ని అర్థం తెలియజేసుకుంటూ వ్యాప్తి చేస్తున్నాం. ఈ స్ఫూర్తితోనే 59వ ఘట్టం నుండి 60లోకి అడుగు పెట్టబోతున్నాం. తప్పక మీ ఆదరణ ఉంటుంది. అంతేకాక పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తూనే ఉంటుందనే దృఢ ధైర్యంతో ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ.